మంగళవారం కృష్ణా జిల్లాలోని తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన జగన్ పంట నష్టపోయిన రైతులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మోంతా తుఫాను వల్ల 15 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని, కేవలం వరి పంటే 11 లక్షల ఎకరాల్లో నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. నష్టపరిహారం ఎగ్గొట్టేందుకే ప్రభుత్వం పంట నష్టం అంచనాలను తూతూ మంత్రంగా చేపట్టిందని ఆరోపించారు. ఒక్క రోజులోనే లెక్కింపు పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారని, కానీ క్షేత్రస్థాయిలో ఏ అధికారి పర్యటించలేదని 25 జిల్లాల రైతులు ముక్తకంఠంతో చెబుతున్నారని అన్నారు. పంటల బీమాను రద్దు చేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తప్పు చేశారని, దాని ఫలితంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని జగన్ విమర్శించారు. బీమా ప్రీమియం చెల్లించకపోవడం ప్రభుత్వ తప్పిదమే కాబట్టి బకాయి పడ్డ 600 కోట్ల రూపాయలు ప్రభుత్వమే చెల్లించి రాబోయే రబీ సీజన్కు కూడా ప్రీమియం కట్టాలని డిమాండ్ చేశారు. ఈ 18 నెలల సంకీర్ణ ప్రభుత్వ పాలనలో 16 సార్లు తుఫానులు, కరువు వంటి విపత్తులు వచ్చినా రైతులకు అండగా నిలవలేదని మండిపడ్డారు. రైతులు తీవ్ర కష్టాల్లో ఉంటే చంద్రబాబు ఏరియల్ సర్వే చేసి లండన్ వెళతారు. ఆయన కుమారుడు లోకేష్ ఏమో ముంబైలో క్రికెట్ మ్యాచ్ చూస్తారు. రైతులను గాలికి వదిలేశారు అని జగన్ తీవ్ర స్థాయిలో విమర్శించారు. 2 ఏళ్లుగా ఇస్తానన్న 20,000 రూపాయల ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వకుండా కేవలం 5,000 రూపాయలే ఇచ్చి చేతులు దులుపుకున్నారని జగన్మోహన్ రెడ్డి విమర్శించారు.